లాస్ట్ టైం కూడా టీ పెట్టాను, అప్పుడంటే ఏదో అట్లా గడిచిపోయింది. బట్ ఈసారి టీ కొంచెం క్రిటికల్, ఎందుకంటే మామయ్య స్వయంగా అడిగారు. అది ఎలా కోరుతుందని అయితే టెన్షన్ ఉంది. పెట్టరాదని అయితే తనకు కూడా తెలుసు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతాడని అనిపిస్తుంది. నన్ను టీ పెట్టమని అడగడానికి కారణం అయితే ఉంది. ఏంటంటే రేపు మేము సమ్మక్క చేసుకుంటున్నాం దేవునికి. సో దానికోసం అయితే ఇప్పటి వరకు మేము అల్లం వెల్లిపాయలన్నీ క్లీన్ చేసాము. మామయ్య టీ పెట్టమని అడిగారు. నేను క్యాజువల్గా అడుగుతున్నా కదా అనుకున్నాను, బట్ తను నిజంగానే అడిగారు, అందుకనే పెడుతున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అయిద్దో తెలియదు. ఒకవేళ ఫెయిల్ అయినా తను ఏమి అనుకోరు. పని అస్సలు కుదరడం లేదు, పిల్లలతోనే గడిచిపోతుంది డే మొత్తం. ఓకే, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పెట్టడం అయిపోయింది, పోసేసాను. ఇంకా బయట వాళ్ళకి ఇచ్చి రావాలి. చూడండి మా ఆకులంతా కూడా ఇలా అయిపోయింది. ఇది క్లీన్ చేసాము. ఇప్పటి వరకు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాము. అమ్మమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిండ్రా. గిన్ని రోజులు అయినావు మరి? ఏమంటావు మరి, మా మనవరాలు పుట్టింటికల్లి ఇస్తున్నది, వెళ్ళిపాయలు పుట్ట తీయాలని వచ్చింది. జాతర ఒక్కడ ఉన్నదని వచ్చినాయి. జాతర ఒక్కడేనా? చెప్పమ్మమ్మా. ఏం చెప్పాలి, వాళ్ళని ఫోన్ చేసిన వాళ్ళు వచ్చినాయి చాలా రోజులకు. మరి వెళ్ళిపాయలు ఎందుకు పొట్టు తీస్తున్నావు? రేపు కావద్దు అందులకు. ఎండ్లకు మటన్లకు. మటన్ రేపు ఏంటి స్పెషల్? స్పెషల్ ఏంటి? సమ్మక్కకు చేయాలని స్పెషల్. మా మనవరాలు ఎంటికలు తీసురా, దానికైనా వెళ్ళిపాయలు పుట్ట తీస్తున్నా. అచ్చుడితోనే కూర్చుండ పెట్టింది అవ్వ.